హలో అండి, నేను శ్రీదేవి ఇంద్రగంటి. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ములక్కాడ నువ్వుల పప్పుతోటి స్వీట్ కర్రీ చేయబోతున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి ఒకసారి. ములక్కాడలు, నువ్వుల పప్పు, బెల్లం, చింతపండు, ఎండుమిర్చి. ఇది కాకుండా కొంచెం పోపు, కరివేపాకు అవి తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏంటంటే ములక్కాడని ఉప్పు, పసుపు వేసేసి బాయిల్ చేసి పెట్టేసుకుందాము. ఇది బాయిల్ అవుతున్నప్పుడు నువ్వుల పప్పులోని ఒక 2-3 రెడ్ చిల్లీ, కొంచెం బెల్లం, కొంచెం సాల్ట్, పసుపు వేసి మిక్సీ పెట్టేసుకోవాలి. ఈ ములక్కాడలు ఉడుకుతున్నప్పుడే కొంచెం హాఫ్ బాయిల్ అయిన తర్వాత చింతపండు జ్యూస్ కొంచెం యాడ్ చేయాలి. ఎందుకంటే ముందే కనుక యాడ్ చేస్తే చింతపండు వేసిన వల్ల ములక్కాడ ఉడకదు. అందుకని కాసేపు అయిన తర్వాత మనం చింతపండు జ్యూస్ని యాడ్ చేద్దాం. నేను ములక్కాడలు ఒక 3 తీసుకున్నాను. నువ్వుల పప్పు ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ మధ్యలో ఉండేలా తీసుకోవచ్చు. బెల్లం ఒకసారి మీరు మిక్సీ పెట్టేటప్పుడు అంటే పేస్ట్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్ని టేస్ట్ చూసుకోండి. కొంతమంది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. అది ఒక 50 గ్రామ్స్ ఉండొచ్చేమో నేను పెట్టిన బెల్లము. అది సరిపోతుంది ఈ 3 ములక్కాడలకైతే. ములక్కాడలు ఉప్పు, పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది ఇట్లా ఫుల్గా బాయిల్ అయిపోలేవు. ఇంకా కొంచెం పోపులో కరివేపాకు కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇది నువ్వుల పప్పు, రెడ్ చిల్లీ, బెల్లం 3, కొంచెం పసుపు, ఉప్పు కూడా కలిపి పేస్ట్ చేసి పెట్టాను. ఇది పోపు. ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను. రెడ్ చిల్లీస్ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మీరు, బెల్లం కూర కాబట్టి స్వీట్గా ఉండాలి కదా. బట్ ఇది ఎట్లా అంటే నాకు చిల్లీస్ కొంచెము కలర్ ఎక్కువ ఉన్నాయి, అంతేగాని అస్సలు స్పైసీగా అయితే లేవు. సో నేనైతే 2-3 దాకా తీసేసుకున్నాను. ఒకవేళ స్పైసీగా అనిపిస్తే మాత్రం కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే మనం చేసేది స్వీట్ కర్రీ కదా, దానిలోని అంత ఎక్కువ కారం ఉంటే మళ్ళీ బాగుండదు. పక్కన ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఇది నేను ములక్కాడలో బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్, ఇది వేస్ట్ చేయకుండా నేను దీనిలోనే కొంచెం ఇంకొన్ని టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసేసి రసంలో పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా కూడాను మిగిలిన వెజిటబుల్స్తో రసం పెట్టుకునేదానికన్నా ములక్కాడలు కుక్ చేసుకున్న ఆ బాయిల్ చేసిన వాటర్ ఉంటుంది కదా, దాంతో కనుక రసం పెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇందులో నేను ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి అంతే, ఆ 3 వేస్తున్నాను. కొంచెం ఫ్రై అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ఆ గ్రేవీ వేసేద్దాం. ఆవాలు, ఎండుమిర్చి ఫ్రై అయిపోయాయి కదా, సో నేను డైరెక్ట్గా దీనిలోని ఈ గ్రేవీ ఏదైతే ఉందో అది వేసేస్తాను. గ్రేవీ ఎక్కువసేపు అయితే కుక్ కావాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ కనుక అట్లాగా కుక్ అయితే అప్పుడు నేను దీనిలోని కరివేపాకు చెప్పాను కదా ఇందాక తీసి పెట్టింది, దీనిలోనే వేసేస్తున్నాను. ఇది కొంచెం ఏంటంటే ములక్కాయలకి వేసేసరికి టైట్గా అయిపోయినట్టు అయిపోతుంది. ఇది సరిపోదు కన్సిస్టెన్సీ గ్రేవీ. అప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇందాక మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా దీనిలో కొంచెం వేసుకోవచ్చు. అది నేను వేస్తున్నాను, చూపిస్తాను మీకు. అట్లాగే కొంతమంది ఏంటంటే వీలైతే ఆ వాటర్ ఉంటుంది కదా, మనం గ్రేవీ మిక్సీలో పెడతాము, మిక్సీలో పెట్టేటప్పుడు ఆ వాటర్ తోటే మనం మిక్సీ చేసేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వేడిగా ఉండేటప్పుడు మాత్రం చేయకండి, వాటర్ చల్లారిన తర్వాత చేయండి. 1 మినిట్ అయిపోయిన తర్వాత ఇది ఇట్లా కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది మీకు. సైడ్స్ ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం ములక్కాడ ముక్కలు ఏవైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో అవన్నీ దాంట్లో యాడ్ చేసుకుందాం. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఒక 2 మినిట్స్ ఇట్లా కలిపేసి అన్నిటికీ పట్టుకునేలా చేసి మూత పెట్టి వదిలేసాం అనుకోండి. తర్వాత ఇది కొంచెం వాటర్గా సెపరేట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది మనకి. కాసేపు అయిన తర్వాత మనం కుక్ చేసినా కూడాను ఎంత లేదన్నా ఇది సెపరేట్ అయిపోతుంది దీనిలోంచి వాటర్. దీనికోసం మనం బైండింగ్కి కొంచెం వరిపిండి ఇగో ఇట్లా కనిపిస్తుందా, సో
లైటింగ్ కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టంగా ఉంది. వరిపిండి కదా, సో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీనిలో కలర్ అయితే పెద్దగా తెలియట్లేదు, వైట్ది ఇది. ఒక 1 స్పూన్ అండి, ఇగో ఇది చూపిస్తాను కదా, 1 స్పూన్ తోటి వరిపిండి కొంచెం ఇట్లా ఈ కన్సిస్టెన్సీలోని పలుచగానే కలిపేసుకొని, అది ఒక 2 మినిట్స్ కుక్ అయిపోయింది అనుకున్న తర్వాత అప్పుడు మనం దీన్ని దానిలోకి యాడ్ చేయాలి. మీకు చూపిస్తాను మళ్ళీ. ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయింది. దానిలో 1 మినిట్ తర్వాత కొంచెం చూసారా పలుచగా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇది బైండింగ్గా, లేకపోతే మనం కర్రీ తినేటప్పుడు అంత ఇదిగా అనిపించదు. సో నేను ఏదైతే వాటర్ మిక్స్ చేసి పెట్టుకున్నానో దీనిలో వేసేస్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది వరిపిండి. ఎక్కువ అయితే వద్దు, మళ్ళీ ఎక్కువ వేసుకున్న ఒకటి ఏమవుతుందంటే చాలా గట్టిగా అయిపోయి వరిపిండి బైండింగ్ నేచర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో చాలా గట్టిగా అయిపోతుంది. చూసుకొని కొంచెం 1 స్పూన్ అయితే సరిపోతుంది, నేను చూపించిన స్పూన్తో. అంతే, అంతకు మించి అయితే అవసరం లేదు. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం ఇంకా స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు. ఎందుకంటే ఇంకా ఎక్కువసేపు ఉంచినా కూడా ములక్కాడ ఇంకా ఆల్రెడీ చాలా కుక్ అయిపోయిందే కదా మనం పెట్టాము, సెపరేట్ అయిపోతుంది ఇంకా అంతకు మించి ఉంచితే. సో ఇప్పుడు మీకు తెలుస్తుందా కన్సిస్టెన్సీ ఎట్లా ఉందనేది. దీనికి కూడా సేమ్ వరిపిండికి కూడా బైండింగ్ అట్లాగే ఉంటుంది కదా. ఒక 2 మినిట్స్ అయిపోయిన తర్వాత బౌల్లోకి సెపరేట్గా తీసేసుకొని సర్వ్ చేసుకుంటే ములక్కాడ తీపి కూర, నువ్వుల పప్పు కూర, సో ఏదైనా సరే స్వీట్ కర్రీ ములక్కాడ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.